Hey guys, welcome back to our channel. This is Sagar. You're watching Sagar Creations Telugu. So guys, ఇవాళ మన వీడియోలో యూట్యూబ్ నుంచి రాబోతున్న టాప్ 3 అప్కమింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం గైస్. సో మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి గైస్. ఎండ్ దాకా చేసింది కంప్లీట్ క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది అనమాట. సో అప్డేట్స్ ఏంటి, అవి మన ఛానల్ గ్రో అవ్వడానికి ఏ విధంగా యూజ్ అవుతాయి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మనం తెలుసుకుందాం గైస్. సో అప్డేట్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేది పెట్టుకోండి గైస్. అండ్ అలాగే మీకు ఇందులో ఏ అప్డేట్ నచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో నేను కూడా తెలుసుకుంటాను మీకు ఏ అప్డేట్ నచ్చింది అనేది. సో ఏమాత్రం ఆలోచించకుండా మనం వీడియోకి తెలిపాం. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో గైస్. ఇక నేను మొబైల్ హోమ్ స్క్రీన్లో అయితే ఉండడం జరిగింది. సో అప్డేట్స్లో కనుక వెళ్ళినట్టయితే సో దీనిలో అప్డేట్ నెంబర్ 1 వచ్చేసరికి ఏంటంటే క్యూఆర్ కోడ్కి సంబంధించిన అనమాట. సో యూట్యూబ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్కి ఒక సపరేట్ క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవ్వబోతుంది. సో ఇంకా ఎవరికి రాలేదు ఈ అప్డేట్ అనేది, ఇవ్వబోతుంది క్యూఆర్ కోడ్ అనేది. సో ఈ క్యూఆర్ కోడ్ మనం ఎవరికైనా పంపించవచ్చు, మన ఛానల్కి పెట్టుకోవచ్చు, ఇంకెక్కడైనా అంటియాలంటే అంటియచ్చు. సో జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మన ఛానల్ డైరెక్ట్గా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ అప్డేట్ నాకు చాలా నచ్చింది, చాలా ఇంప్రెస్ చేసింది కూడా ఈ అప్డేట్ అనేది. సో దీని ద్వారా మనకు సబ్స్క్రైబర్స్ రప్పించుకోవచ్చు అనమాట. సో క్యాంపెయిన్ చేస్తూ కానీ ఇంకా ప్రమోషన్ చేస్తూ సో ఇట్లా ఈ విధంగా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే రప్పించుకోవచ్చు. సో ఈ అప్డేట్ కోసమే వెయిట్ చేస్తున్నాను నేను అయితే. యాక్చువల్లీ ఇప్పుడు కూడా మనం కొన్ని వెబ్సైట్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు, బట్ యూట్యూబ్ నుంచి వస్తే అఫీషియల్గా ఉంటుంది కదా కొంచెం. సో ఓకే, మనం సెకండ్ అప్డేట్కి వెళ్ళాం. సో సెకండ్ అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే మెన్షన్ చేయాల్సి అనమాట. సో ఇప్పటి నుంచి మనం కామెంట్ సెక్షన్లో ఏ యూట్యూబర్నైనా మెన్షన్ చేసి ఏదైనా డౌట్ కానీ లేదా క్వశ్చన్ కానీ లేదా ఏదైనా పాజిటివ్గా రాయాలనుకున్నా కూడా ఆ యూట్యూబర్ గురించి సో రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు నా ఛానల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు. ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీరు వేరే ఏదో యూట్యూబర్ గురించి ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నారు లేదా అతని గురించి ఏదైనా పాజిటివ్గా రాద్దాం అనుకుంటే మీరు ఇక్కడ కామెంట్ సెక్షన్లో @ యూజ్ చేసి సో మీరు ఆ ఛానల్ యొక్క హ్యాండిల్ అనేది యూజ్ చేసి మీరు అతని గురించి పాజిటివ్ కానీ లేదా అతను ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా సో ఇక్కడ అడగవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ అప్డేట్. సో అప్డేట్ నెంబర్ 3 వచ్చేసరికి ఏంటంటే హ్యాండిల్ గురించి అనమాట. హ్యాండిల్ అనేది ఇప్పటి నుంచి మనం రీజనల్ లాంగ్వేజెస్లో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండిల్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను. హ్యాండిల్ మీన్స్ యూజర్ ఐడి. ట్విట్టర్ వాడే వాళ్ళకి హ్యాండిల్ గురించి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పటి నుంచి హ్యాండిల్ అనేది మన రీజనల్ లాంగ్వేజ్లో లైక్ తెలుగు సో ఇట్లాంటి లాంగ్వేజెస్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు వరకు అయితే మనం ఇంగ్లీష్లో ఉండే హ్యాండిల్ అనేది, బట్ ఇప్పుడు తెలుగు ఇట్లాంటి లాంగ్వేజెస్లో కూడా హ్యాండిల్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి 3 అప్డేట్స్ యూట్యూబ్ నుంచి రాబోతున్నవి. సో అప్డేట్స్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ యూట్యూబ్ నుంచి వచ్చినవి తీసుకురావాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఎందుకంటే మన యూట్యూబర్స్ కూడా యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. సో తీసుకురావాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.